చాలా మంది ప్రార్థన చేశారు, ఎంతో మంది వచ్చి పరామర్శించారు, ప్రార్థించారు. ఒక ఇద్దరు ముగ్గురు సేవకులు చిన్న అమౌంట్ సహకరించారు. కొంత సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా సాయం చేశారు. మీ ఆర్థిక సాయం వల్ల, దేవుని కృప వల్ల, మా శ్రేయోభిలాషులు, మా బంధుమిత్రుల వల్ల, మా సేవకులు ఒక ఇద్దరు ముగ్గురు సహకారం వల్ల కంప్లీట్గా ఆ మిలియన్ హాస్పిటల్లో ఉన్న డబ్బులని కట్టి అమ్మగారిని వాపస్ తీసుకొచ్చాం. మాకు రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు, ఆధారం లేదు. కానీ ఒక దేవుడు మాత్రం ఒక ఆధారంగా నిలబడి కంప్లీట్గా అమ్మగారు సురక్షితంగా ఇంటికి రావడం. నో ప్రాబ్లం. ఒక 1 నెల రోజులు ఉంటుంది కావచ్చు, 2 నెలలు ఉంటుంది కావచ్చు ఇంట్లో. దానికి అంతా వ్యయంతో పరిచర్య చేయాలి, ఆ పరిచర్య ఆగదు అనే విషయాన్ని నేను మేము పెడుతున్నాను. ఈరోజు కూడా వాస్తవంగా చెప్తే ఈరోజు మట్టలాద వాళ్ళ విషయాన్ని నేను మర్చిపోయాను. మళ్ళీ పిల్లలే ఆశ్రమే చిన్నుని తయారు చేసి పరిచర్యలో ముందుకు సాగాలనే విషయాన్ని నాకు గుర్తు చేసింది. మీరందరూ ప్రార్థిస్తున్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా.